అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగము 23వ తారీఖు 7వ నెల 2026 గురువారము. పంచాంగము తిథి నక్షత్ర శుభ అశుభ సమయాలు. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆషాఢమాసము దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. బృహస్పతి వాసరః. సూర్యోదయము 5:37, సూర్యాస్తమయము 6:30, చంద్రోదయము 1:33, చంద్రాస్తమయము 1:05. తిథి శుద్ధ నవమి ఉదయం 8:31 వరకు, తదుపరి దశమి. నక్షత్రం విశాఖ తెల్లవారి 3:35 వరకు, తదుపరి అనురాధ. యోగం శుభం రాత్రి 10:10 వరకు, తదుపరి శుక్లం. కరణం కౌలవ ఉదయం 8:31 వరకు, తదుపరి తైతుల రాత్రి 9:14 వరకు, తదుపరి గరజి. శ్రాద్ధం తిథి మధ్యాహ్నం ఉన్న తిథి శుద్ధ నవమి. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు. వర్జము ఉదయం 7:41 నుండి ఉదయం 9:25 వరకు. దుర్ముహూర్తము ఉదయం 9:55 నుండి ఉదయం 10:46 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:04 నుండి మధ్యాహ్నం 3:56 వరకు. శుభ సమయంలో ఉదయం 5:37 నుండి ఉదయం 6:41 వరకు. తిరిగి ఉదయం 9:26 నుండి ఉదయం 9:54 వరకు. తిరిగి ఉదయం 10:47 నుండి మధ్యాహ్నం 12:04 వరకు. తిరిగి మధ్యాహ్నం 1:08 నుండి మధ్యాహ్నం 2:13 వరకు. తిరిగి సాయంత్రం 4:21 నుండి సాయంత్రం 6:30 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:04 నుండి సాయంత్రం 7:48 వరకు. గుళిక కాలం ఉదయం 9:08 నుండి ఉదయం 10:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:49 వరకు. చంద్రరాశి తుల 7:01 వరకు. ఈ రోజులో ఉండే ప్రత్యేకతలు: వారాహిదేవి అమ్మవారి నవరాత్రులు 9వ రోజు ఈ రోజుతో పూర్తవుతున్నాయి. కాకపోతే ఈరోజు ఉద్వాపన చెప్పకూడదు. 9 రోజులు అనేది పూర్తి కావాలి, అంటే 9 నిద్రలు ఖచ్చితంగా కావాలి. తెల్లవారి శుక్రవారం అవుతుంది కాబట్టి ఆ రోజు కూడా ఉద్వాపన చెప్పకూడదు, అమ్మవారిని పంపించినట్టయితుంది. శనివారం రోజు ఉదయం ఉద్వాపన చెప్పి అమ్మవారిని కదిలించుకోండి. దీపాలు కొండెక్కిన తర్వాత అప్పుడు అమ్మవారి చిత్రపటాన్ని తీసి పక్కన పెట్టుకుని మన పూజా మందిరంలో పెట్టి పూజ చేసుకోవచ్చు.